చాలామంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉంటారనమాట. వితౌట్ స్పెషలైజేషన్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద వాల్యుయేషన్ కూడా ఏమీ లేదు. సో, ఆన్ థాట్ నోట్ చాలామంది ఏంటంటే మనకు గాంధీనగర్‌లో ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట ఫర్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కోసం రాత్రి పగళ్ళు కష్టపడుతూ, చాలా సాక్రిఫైస్ చేస్తూ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సాక్రిఫైసెస్ ఎలా చేశారో అలానే వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుందనమాట. ఆన్ థాట్ నోట్ కొంచెం పాయింట్స్ దట్ హెల్ప్ దెమ్. సో, త్వరగా పూర్తి చేయడానికి, వాళ్ళ ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి సమ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒకటి నీట్ పీజీ ఉంది. ఇన్సెట్ ఎగ్జామ్ మీకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. నీట్ పీజీ ఇయర్లీ వన్స్ వాళ్ళు పెడతారు. ఇన్సెట్ ఎగ్జామ్ ఇయర్లీ ట్వైస్ పెడతారు. మనకి ప్రిపరేషన్‌కి ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అంటే అక్కడికెళ్ళి కోచింగ్ సెంటర్‌లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌కి కూడా 3-4 యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. కొంచెం తక్కువ ఖర్చులోనే అయిపోయేటట్టు చాలా ఆప్షన్స్ మనకి ఉన్నాయి. సో, ఒక సోర్స్‌ని పట్టుకోండి. మనకి ఇప్పుడు ఇన్ని సోర్సెస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ కూడా అంత ఎక్కువవుతుంది. నేను అది చేయాలా? ఇది చేయాలా? నాతో ఉన్న వాళ్ళు ఇది చేశారు. సో, నేను అది కూడా చేయాలేమో, ఇది సరిపోదేమో అనుకుంటారు. అలా అనుకోవద్దు. ఏదో ఒకదాన్ని గట్టిగా నమ్మండి. దాన్ని ఫాలో అవ్వండి. ఒకదాన్ని పట్టుకొని. అండ్ మీరు హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. బట్ ఓన్లీ హార్డ్ వర్క్ ఈజ్ మీనింగ్‌లెస్. మీరది సరైన దారిలో, సరైన స్ట్రాటజీతో చేస్తేనే దానికొక మీనింగ్ ఉంటది. అదొక డెస్టినేషన్ రీచ్ అవుతుంది. సో, ప్లెయిన్‌గా, బ్లైండ్‌గా హార్డ్ వర్క్ చేస్తూ రోజు నిద్రపోకుండా చదివితే ఏది రాదండి. మీరేం చేస్తున్నారు? మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా? మీకు ఎక్కడ ల్యాకింగ్ ఉంది? అంటే సబ్జెక్ట్‌లో ప్రాబ్లమ్ ఉందా? కాన్సెప్ట్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేదంటే తక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారా? టైమ్ మేనేజ్‌మెంట్‌లో ప్రాబ్లమ్ అవుతుందా? మీకేమైనా వీక్ ఉన్నాయా సబ్జెక్ట్‌లో మీ కాన్సెప్ట్స్? అవేంటని మీరు సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి. ఎప్పటికప్పుడు మీకు ఐడియా ఉండాలి. మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారు అని చెప్పి. మన ప్రాబ్లమ్ ఏంటి అని మనం తెలిస్తేనే కదా మనకి సొల్యూషన్ వస్తుంది. అది ఎవరికో అర్థం కాదు ఆ ప్రాబ్లమ్ మీలో ఏంటని చెప్పి. మనల్ని మనమే అనలైజ్ చేసుకోవాలి. మనం అవేర్‌గా ఉండాలి. అండ్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి మీకు ఆపర్చునిటీ వస్తుంది. 6 మంత్స్ కన్నా ఎక్కువ సార్లే ఆపర్చునిటీ వస్తుంది. సో, ధైర్యంగా ఉండండి. ఇట్స్ జస్ట్ అ ఫేస్. కొన్ని రోజులు మాత్రమే. ఇది దాటిన తర్వాతైనా మీరు ఈ కాలేజ్‌లోనే రావాలి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ అవ్వాలి అంటే మీరు మంచి కాలేజ్‌లో చదివారు, మంచి దగ్గరే చదివారు అంటే ఇట్ డజంట్ గ్యారంటీ యూ ఎనీథింగ్. ఆ డాక్టర్ అవ్వడం, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం, మీరు ప్రొఫెషన్‌లో మంచిగా ఉండడం అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంతమంది గొప్ప గొప్ప డాక్టర్లు లేరు. వాళ్ళందరూ యాహ్! ఎయిమ్స్ న్యూ ఢిల్లీ నుంచే వచ్చిన వాళ్ళైతే కాదు. అన్ని కాలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్‌లో చాలా పెద్ద స్థాయికెళ్లారు. సో, ఈ కాలేజెసే ఇదే అని చెప్పి పెట్టుకోకండి. ఏదొచ్చినా మంచి ఆపర్చునిటీనే. ఆ ఆపర్చునిటీని మీరు ఎలా మార్చుకుంటారు అన్నది మీ చేతిలోనే ఉంటుంది. యాస్ యూ సెడ్ ఉస్మానియా నుంచి ఎంతమంది రాలేదు. చాలా మంది. తర్వాత గాంధీ కానివ్వండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఎస్‌వి మెడికల్ కాలేజ్ నుంచి కానివ్వండి. వి హావ్ వండర్‌ఫుల్ పీపుల్ ఆల్ ఓవర్ ద వండర్‌ఫుల్ పీపుల్. కంట్రీ సర్వింగ్ ది యెస్, కంట్రీ, డెఫినైట్‌లీ. నేషన్ అండ్ ద వరల్డ్.